హాయ్ ఫ్రెండ్స్, గాయత్రి మాటలతో పోలీసులైతే మాధవ వాళ్ళని విడిచిపెట్టేస్తారు. ఇక గాయత్రి అయితే డైరెక్ట్గా మాధవని, బావా నిజం చెప్పు బావా, నువ్వు నన్ను ప్రేమించటం లేదా? నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా, ప్లీజ్ బావా, ఒప్పుకో బావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక మాధవ అయితే, లేదు గాయత్రి, నేను నిన్ను ఎప్పుడు కూడా అత్త కూతురుగానే చూశాను. అయినా నాకంటే మీ అమ్మ నీకు గొప్ప సంబంధం తెచ్చి ఉంటుంది. అతన్ని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు గాయత్రి, అంతేకాని నా మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పి అనగానే గాయత్రి చాలా ఏడుస్తూ ఉంటుంది. లేదు బావా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నువ్వు కూడా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది బావా అని అంటూ ఉంటే, లేదు గాయత్రి, నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనగానే ఇక అంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అది కాదు బావా అని గాయత్రి అంటుంటే, చూడు గాయత్రి, ఈ బావ మీద నీకు ఏమాత్రం గౌరవం అభిమానం ఉన్నా నువ్వు మీ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు, నేను అంతకంటే ఏమీ కోరుకోను అని మాధవ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. గాయత్రి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మాధవ అలా మాట్లాడడం చూసి అందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇక తాయారైతే, విన్నావు కదా, వాడు నిన్ను ప్రేమించడం లేదు అని చెప్తున్నాడు, నీ మొహం మీదే చెప్పేశాడు, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావా, పద వెళ్ళి నేను తీసుకొని వచ్చిన వాడిని పెళ్లి చేసుకుందు కానీ అని చెప్పి లాక్కెళ్ళిపోతారు గాయత్రిని. ఇక గాయత్రి అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. చక్రి, కేశవులు కోపంతో వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. మాధవ సైడ్కి వెళ్ళడానికి గదిలోని కూర్చొని గాయత్రి గురించే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మహా మాధవ దగ్గరికి వెళ్ళి బాధపడుతున్న మాధవని చూస్తుంది. ఇక మహా మాధవ దగ్గరికి వెళ్ళి, ఎందుకు పెద్ది, ఎందుకు అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటే, ఇక మాధవ కన్నీళ్లు తుడుచుకుంటూ, నేను అబద్ధం చెప్పడం ఏంటమ్మా అనగానే, గాయత్రి మీద ప్రేమ లేదని ఎందుకు నీ మనసు చంపుకొని బాధపడుతున్నావు అని అంటూ ఉంటే, ఇక మాధవ, తప్పదమ్మా, కొన్ని ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని వదులుకోవాలి, నేను చేసింది కూడా అదే అని అంటూ ఉంటాడు. అది కాదు పెద్ది, గాయత్రి నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది, నువ్వు కూడా గాయత్రిని ప్రేమిస్తున్నావని నీ కళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంత ప్రేమని మనసులో దాచుకొని మీ ఇద్దరు ఎలా సంతోషంగా ఉంటారు? పాపం గాయత్రి ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎలా సుఖంగా ఉంటుంది అని అంటూ ఉంటే, తప్పదమ్మా, ఉండాలి, నేను గాయత్రిని పెళ్లి చేసుకున్నాను అంటే ఇక అంతే సంగతులు. నేను గాయత్రిని ప్రేమించానన్న మాట నిజమే, కానీ ఆ విషయం నేను మా అత్తయ్యకి చెప్పినా తను నా మాట వినిపించుకోదు. ఒకవేళ నా మాట విని కూతురి కోసం నాకు గాయత్రికి పెళ్లి చేసినా మా అత్తయ్య ఎప్పుడూ నా వాళ్ళ నుండి, నా తమ్ముల నుండి నన్ను విడదీయాలనే చూస్తుంది. కానీ మమ్మల్ని ప్రశాంతంగా ఉంచదమ్మా. ఇప్పుడే చూస్తున్నావు కదా, ఏవో ఇంటి గొడవల్లోనే తను ఇలా చేస్తుందంటే రేపు నేను తన ఇంటికి అల్లుడినైతే తను ఊరుకుంటుందా అని అంటూ ఉంటాడు మాధవ. ఇక మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను గాయత్రి లేకుండా బ్రతకనేమో, కానీ నా తమ్ముళ్ళకి దూరమై నేను బ్రతకలేను, అందుకే గాయత్రిని వద్దనుకున్నాను అని అంటూ ఉంటాడు. మహా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క గాయత్రికి పెళ్లి చూపులు కదా. అబ్బాయికి గాయత్రి బాగా నచ్చుతుంది. వారం రోజుల్లోనే పెళ్లి చేసుకొని గాయత్రిని దుబాయ్కి తీసుకువెళ్లాలని చెప్పడంతో తాయారు భర్త చాలా సంబరిపోతూ ఉంటారు. ఇంకేం బాబు, వారం రోజుల్లో పెళ్లి కదా, అన్ని ఏర్పాట్లు మేము చూసుకుంటాము అని అనగానే ఇక అందరూ కూడా పెళ్లి ముహూర్తాలు పెట్టుకుని పెళ్లికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఇక గాయత్రి అయితే మాధవని మర్చిపోలేక చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మహా మాధవ దగ్గరికి వచ్చి, పెద్ది, నేను అలా షాప్ వరకు వెళ్ళొస్తాను అని చెప్తూ ఉంటే, అలాగనమ్మా, నీకు తోడుగా నన్ను రమ్మంటావా అంటే, వద్దు, పర్లేదు పెద్ది అని అంటుంది. పోనీ కన్నానన్నా తీసుకొని వెళ్ళమ్మా అనగానే, ఎవరూ అవసరం లేదు, నేను వెళ్ళి తెచ్చుకుంటానులే పెద్ది, జాగ్రత్తగా వెళ్తాను అని అంటుంది మాధవతో. ఇక మహా అయితే తనకి కావాల్సినవి కొనుక్కోవడానికి షాప్ బయలుదేరుతుంది. అలా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గాయత్రి ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. గాయత్రిని చూసిన మహా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటిది, ఏంటి, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి అడగగానే, నేను బతకాలనుకోవడం లేదు, మాధవ లేని జీవితం నాకు అస్సలు వద్దు, నేను చనిపోతాను. ఎన్నిసార్లు మాధవకి చెప్పినా, బావా నన్ను పెళ్లి చేసుకో బావా, నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా అని చెప్పిన ప్రతిసారి కూడా నా మాట కాదంటాడు. అతనికి అంత ధైర్యం కూడా లేదు. నేను మాధవ బావని తప్ప ఇంకెవరినైనా చేసుకోవాలంటే నాకు అస్సలు ఒప్పుకోదు. నా జీవితంలో నేను మాధవ బావని తప్ప వేరే ఎవరిని కూడా ఊహించుకోలేను. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు వేరే సంబంధం చేసుకొని నేను బ్రతకలేను, అందుకే నేను చనిపోతున్నాను అని చెప్పి గాయత్రి అనగానే ఇక మహా అయితే, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆకు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. ఇప్పుడేంటి, నీకు కావాల్సిందేంటి, పెద్దితో నీ పెళ్లి జరగాలి అంతే కదా, నీ పెళ్లి ఎలా అయినా సరే నేను పెద్దితో జరిపిస్తాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గాయత్రి అడుగుతుంది. నిజం చెప్తున్నాను, నీ పెళ్లి పెద్దితో జరుగుతుంది, దానికి నేనే సాక్ష్యం, నేను నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది.